హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ వైబ్స్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. అసలు నెల్లూరు అనగానే మనకి ఎన్నో విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా రొట్టెల పండుగ అయితే ఉంటుంది. అలాంటి రొట్టెల పండుగ దాదాపు 2 సంవత్సరాల వరకు ఈ కోవిడ్ వల్ల జరగలేదు. ఆఫ్టర్ 2022లో ఈ సంవత్సరం రొట్టెల పండుగ అయితే ఘనంగా అట్టహాసంగా జరుగుతుంది. అసలు ఈ రొట్టెల పండుగ ఎక్కడ జరుపుతారు, ఎందుకు జరుపుతారు, చాలామందికి అయితే తెలియదు. రొట్టెల పండుగకి చాలామంది వెళ్తారు, కానీ అసలు ఫస్ట్ రొట్టెల పండుగ ఎలా జరిగింది, అసలు రొట్టెల ఎక్స్చేంజ్ ఎందుకు జరుగుతుంది, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ తప్పకుండా చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోని. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇన్ టు యువర్ వీడియో. కులానికి, మతానికి, వర్గానికి భేదాలు లేకుండా, అలాగే పేదలకి, ధనికులకి, ఉన్నవాడు లేనివాడు ఎలాంటి సంబంధం లేకుండా జరుపుకునే పండుగే ఈ రొట్టెల పండుగ. ఇక్కడ ఎందరో భక్తులు వాళ్ళ మతాలు ఎలాంటివి పక్కన పెట్టుకొని ఇక్కడికి వచ్చి రొట్టెలు ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళ కోరికలు నెరవేరితే, అంటే ఇక్కడ ఎట్లా అంటే మన కోరిక కోరుకొని రొట్టె పట్టుకుంటాం, అదే కోరిక నెరవేరితే వచ్చే సంవత్సరం అదే రొట్టెని రొట్టెల పండుగలో వదలడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ రొట్టెల పండుగ అనేది ప్రతి సంవత్సరం మొహరం నెల, అంటే ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహరం నెలలో 12వ రోజు ఈ రొట్టెల పండుగ అనేది ఘనంగా జరిపేవాళ్ళు. ఈ రొట్టెల పండుగ అనేది నెల్లూరులో మొత్తం 4 రోజులు జరుపుతున్నారు ఈ మధ్య. మామూలుగా అయితే ఫస్ట్లో 1 రోజు రొట్టెల పండుగ జరిపేవాళ్ళు. ఇందులో 2వ రోజు రాత్రి గంధ మహోత్సవం చాలా అట్టహాసంగా జరుగుతుంది. ఈ రొట్టెల పండుగకి దేశ విదేశాల నుంచి నలుమూలల జనాలు తండోపతండాలుగా వస్తుంటారు. ఈ రొట్టెల పండుగ అనేది ప్రతి సంవత్సరం మొహరం నెలలో 12వ తేదీ అట్టహాసంగా జరుగుతుంది. ఈ రొట్టెల పండుగ నెల్లూరు జిల్లాలో మన స్వర్ణాల చెరువు ఒడ్డున ఉన్న బారాషాహీద్ దర్గా దగ్గర జరుగుతుంది. ఈ బారాషాహీద్ దర్గా అనే పేరు ఎలా వచ్చింది అనేది వీడియోలో తెలుసుకోవచ్చు. వీడియోలో ముందుకు వెళ్తూ చెప్పుకుందాం. ఈ నెల్లూరులో ఈ రొట్టెల పండుగ అసలు ఎలా చేరుకోవాలి, ఈ రొట్టెల పండుగలో ఎలా పాల్గొనాలి అనే విషయం కూడా ఈ వీడియో చివరిలో చెప్తాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. గాయ్స్, ఈ బారాషాహీద్ దర్గాకి, నెల్లూరులో ఉన్న బారాషాహీద్ దర్గాకి ఎలా రీచ్ అవ్వాలంటే ముందుగా ఏ ఊరు నుంచైనా సరే నెల్లూరుకి రీచ్ అవ్వచ్చు ఈజీగా. అంటే బస్సెస్, ట్రైన్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మేజర్ సిటీస్ నుంచి. నెల్లూరుకి రీచ్ అయ్యాక ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కానీ, ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి కానీ, రైల్వే స్టేషన్ నుంచి కానీ నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. అసలు ముఖ్యంగా ఈ టైంలో అయితే నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. ఆటో తీసుకొని కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర దిగితే అక్కడి నుంచే బార్కెట్ కట్టేసి, అంటే వెహికల్స్ అలో చేయట్లేదు ఈ టైంలో. ఈ కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి నడుచుకొని వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ దర్గా. గాయస్, మనం ఉన్నాం నెల్లూరు బారాషాహీద్ దర్గాలోని స్వర్ణాల చెరువు ఒడ్డున ఉన్న రొట్టెల పండుగ ఘాట్ దగ్గర ఉన్నాం. ఈ రొట్టెల పండుగ చూస్తున్నారు కదా, కోలాహలంగా ఉంది. ఉదయం సమయం 10 అవుతుంది ఈరోజు. ఈ 10 గంటలకే ఇంతమంది భక్తుల తాకిడైతే ఉంది. ఇక్కడ రొట్టెలు అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఈ రొట్టెలు అనేవి ఎట్లా అంటే, మనం ఒక కోరిక కోరుకుంటే ఆ రొట్టెని పట్టుకొని కోరిక కోరుకుంటాం. ఆ రొట్టెని పట్టుకున్న తర్వాత వచ్చే సంవత్సరం మనకు ఆ కోరిక నెరవేరితే మనం 5 రొట్టెలు, అంటే 5 చపాతీలను వదిలి దాంతోపాటు బెల్లం గడ్డను కూడా ఇస్తారు. అంటే రొట్టె అంటే ఓన్లీ రొట్టె కాకుండా అందులో బెల్లం గడ్డ కూడా పెట్టి నీళ్లు చల్లి తల మీద ఈ స్వర్ణాల చెరువు యొక్క నీళ్లు చల్లి ఈ రొట్టెల పండుగ అయితే జరుగుతుంది. ఇది ఇక్కడ ఆనవాయితీ. అండ్ ఈ రొట్టెల పండుగ యొక్క చరిత్ర గురించి చూసుకుంటే
అసలు ముఖ్యంగా ఈ రొట్టెల పండుగ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఒక రజక దంపతులకైతే రొట్టెలు అనేవి తీసుకోవడం జరిగింది చరిత్రలో. దీని గురించి క్లుప్తంగా చెప్పుకుంటే ఒక 300 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ నెల్లూరు ప్రాంతంలో ఏమైందంటే ఒక 12 మంది మక్కా నుంచి వచ్చిన వీరులు నెల్లూరుకి అలా సంచరిస్తూ వచ్చారు. అదే సమయంలో ఇక్కడ నెల్లూరుని నవాబు రాజులు అయితే పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. ఈ తమిళనాడుని వాలాజా రాజులు అయితే పరిపాలిస్తుండేవాళ్ళు. ఈ కర్ణాటకని హైదరాలీ రాజులు అయితే పరిపాలిస్తుండేవాళ్ళు. అలాంటి సమయంలో ఈ 12 మంది వీరులు ఈ నెల్లూరు గుండు పోతూ ఉండగా ఈ బీజాపూర్ రాజులు వచ్చేసి మన తమిళనాడు వాలాజా రాజుల మీదకి దండయాత్రకైతే చేయసాగారు. ఆ సమయంలో ఈ 12 మంది కూడా ఈ బీజాపూర్ వారితో కలిసి ఈ వాలాజా మీదకి దండయాత్రలో పాల్గొన్నారు. ఈ సమయంలో వీళ్ళకి మన గండవరం ఉంది కదా రాజుపాలెం దగ్గర నెల్లూరులో, ఈ ప్రదేశంలో ఘోర యుద్ధం అయితే జరిగింది వాలాజా రాజులకి బీజాపూర్ రాజులకి. ఆ యుద్ధంలో ఈ 12 మంది మక్కా నుంచి వచ్చిన వీరుల యొక్క తలలు తెగి అదే గుర్రాలపైన ఉన్న మొండాలు ఈ బారాషాహీద్ దర్గా ప్రదేశానికి అయితే చేరుకున్నాయి. అక్కడి నుంచి ఈ చేరుకున్న ప్రదేశంలోనే వాళ్ళకి సమాధులు, అదే మన మొండాలకు సమాధులు కట్టి ఆ 12 మంది సమాధులనే బారాషాహీద్ అంటే 12 మంది అమరవీరుల స్థలంగా పేరైతే బారాషాహీద్ అని వచ్చింది. అలాంటి బారాషాహీద్ దర్గా అలా నెలకొల్పింది. ఇంకా అక్కడున్న వ్యక్తులు వాళ్ళకి ఆ మట్టిలో అట్లా చేసిన తర్వాత కొన్ని రోజులకి ఈ నెల్లూరుని పాలించే ఆర్కాట్ నవాబ్ అనే రాజు ఒక భార్య చాలా అనారోగ్యం పాలయ్యింది. ఆమె అనారోగ్యం చూసి రాజు చాలా బాధపడుతూ ఉంటే ఒకరోజు రాత్రి, అంటే అప్పట్లో ఈ స్వర్ణాల చెరువు ఒడ్డున బట్టలు ఉతికే ఒక దంపతులకి రాత్రి కలలో ఈ 12 మంది అమరవీరులు కల్లోకి వచ్చి ఈ సమాధుల దగ్గర ఉన్న ఆ మట్టిని ఆ రాణికి, అంటే ఆర్కట్ మహారాణికి తలకి నుదుటి మీద బొట్టుగా పెడితే ఆమె అనారోగ్యం కుదుట పడుతుందని చెప్పడంతో ఈ విషయాన్ని వాళ్ళు రాజుకి తెలియజేశారు. రాజు కూడా అంగీకరించి అలాగే ఆ మట్టిని అయితే రాణికి ఇవ్వడంతో ఆమె అనారోగ్యం కుదురు పడుతుంది. దీంతో అక్కడ రాజుకి చాలా సంతోషం వచ్చి ఇక్కడికి వచ్చి పూజలు చేశాడు. అండ్ దర్గాని కూడా నిర్మించినట్టు మనకి చరిత్ర చెప్తుంది. అండ్ ఆ దర్గాని నిర్మించినప్పుడు ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళు కృతజ్ఞతగా వాళ్ళ దగ్గర ఉన్న రొట్టెని ఉంటుంది కదా, ఆ రొట్టెని ఇక్కడున్న రజకులకి, అంటే వాళ్ళకి చెప్పారు కదా కళలో కనిపించిన వాళ్ళకి, ఆ రొట్టెలు అయితే బహుమానంగా ఇచ్చారు, వాళ్ళు తెచ్చుకున్న రొట్టెలు. దాంతో వాళ్ళకి ఏమనిపించిందంటే ఇంకా అదొక ఆనవాయితీ, అదే ఫస్ట్ టైం ఈ రొట్టెల ఎక్స్చేంజ్ జరిగింది అయితే అక్కడే. ఆ విధంగానే ఆర్కట్ రాజు ఆ రజక దంపతులకి ఇవ్వడం అలా ఆనవాయితీగా జరిగి వాళ్ళ కోరిక నెరవేరితే ఇక్కడ రొట్టె ఇవ్వడం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇదంతా చరిత్ర మనకి చెప్తుంది. చరిత్ర పక్కన పెడితే ఇక్కడ మనం చూస్తున్నాం ఎన్నో లక్షల మంది అయితే వస్తున్నారు. ఈ లక్షల మంది ఎందుకు వస్తున్నారంటే వాళ్ళ కోరికలు నెరవేరడం వల్లే. ఈ నమ్మకం మీదే ఈ పండుగ, ఈ అన్ని మతాలు సమైక్యంగా జరుపుకుంటున్న పండుగని ఈరోజు మనం ఈ వీకెండ్ వైబ్స్ ద్వారా మీకు చూపించడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. గాయస్, ఇక్కడ రొట్టెల పండుగ వేదిక దగ్గర మనకి కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. చెప్పండి భయ్యా, మీ పేరు? నా పేరు ముషారఫ్ అండి. ఎప్పటి నుంచి వస్తున్నారు? అంటే మీకు ఎలా ఇక్కడ నమ్మకం, ఎన్ని సంవత్సరాల నుంచి దర్గాకి రావడం జరుగుతుంది? యాక్చువల్లీ లాస్ట్ 2 ఇయర్స్గా ఈ లాక్డౌన్ వల్ల కుదరలేదు, కానీ నా ఊహ తెలిసినప్పుడు చిన్నప్పటి నుంచి వచ్చేవాడిని. బట్ లాస్ట్ 2 ఇయర్స్ వల్ల మనకేమి ఫెసిలిటీస్ ఏమీ లేకపోవడం వల్ల సో ఏం కుదరలేదు. సో ఇప్పుడు చూస్తుంటే అంతా ఏదో కొండ మీద తిరుమలలో ఉన్నట్టుంది జనాలంతా. అది అంటే మీకు బాగా నమ్మకమా ఇక్కడ కోరిక కోరుకుంటే నెరవేరుతుందని? అది నమ్మకం, వస్తున్న నమ్మకమే ముందు నుంచి. ఇలా రొట్టెలు తీసుకోవడం, పట్టుకునేదానికి వచ్చారా? వదలడము పట్టుకోవడం రెండు అండి. మొక్కు అంటే వదులుతున్నారంటే నెరవేరే ఉంటుంది కదా. యా, కొన్ని నెరవేరాయి, సో దానికి వదులుతాము.
సో కొన్ని ఇంకా ఉన్నాయి, సో దానికి తీసుకుంటున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము తిరుపతి. రొట్టె అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఏ రొట్టె అన్న అది? రొట్టి సన్ అవులాద్ పిల్లల కోసం సంతాన రొట్టి. ఎక్కడి నుంచి వచ్చారు? హొస్పేట్, కర్ణాటక. కర్ణాటక నుంచి కూడా వస్తున్నారు. దేశ విదేశాల నుంచి వస్తున్నారు. మీకు బాగా నమ్మకం? హొస్పేట్ బాగా నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, సంతానం కోసం రొట్టె అయితే తీసుకుంటున్నారు. చూడండి రొట్టె ఎలా తీసుకుంటారు. ఫస్ట్ నీళ్లు తల మీద చల్లుకొని ఆ స్వర్ణాల చెరువు నీళ్లు రొట్టెలు అయితే మార్చుకోవడం జరుగుతుంది. చాలా గర్వంగా భావిస్తున్నాను నెల్లూరు వాసులు. అసలు దేశ విదేశాల నుంచి మన నెల్లూరుకు వచ్చి ఇలా వాళ్ళు ఆనందంగా రొట్టెలు మార్చుకుంటుంటే వాళ్ళ కోరికలు నెరవేరితే చాలా మంచిగా అనిపిస్తుంది. గాయస్, ఈ బారాషాహీద్ దర్గాలో ఒక పక్క దర్గా ఉంటుంది, అదే బారాషాహీద్ దర్గా. మరో పక్క ఇంకొక ఈద్గా ఉంటుంది, అదే ప్రార్థనా మందిరం అన్నమాట. మీకు ఇక్కడ ఎర్రగా కనిపిస్తుంది కదా, ఇది ఈద్గా. అంటే సయ్యద్ అహ్మద్ బాబా గారి ఈద్గా, అంటే ప్రార్థనా స్థలం అనుకోండి. మీకు ఈ ఈద్గాకి పక్కనే గ్రీన్ కలర్లో ఉంటుంది ద మెయిన్ అట్రాక్షన్ అనమాట. అంటే ఈ బారాషాహీద్ అని చెప్పాను కదా మీకు, 12 మంది మృతవీరుల సమాధులు ఉన్నాయని, ఆ సమాధులే అనమాట. వాటికి గుర్తే ఈ బారాషాహీద్ దర్గా అనమాట. ఆ ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా, అక్కడే వాళ్ళ 12 మంది మృతదేహాలు ఉంటాయి. వాటికే ప్రార్థనలు అయితే జరుగుతాయి. ఇప్పుడు చాలా జనాలు అయితే ఉన్నారు ఈ రొట్టెల పండుగ సమయంలో. ఫుల్ క్రౌడ్ చూడండి, చాలా ఏర్పాట్లు అయితే జరిగాయి ఈ బారాషాహీద్ దర్గా దగ్గర. వెళ్ళి చూద్దాం అసలు. ఇక్కడ చూడండి ఎంత కోలాహలంగా ఉందో, ఎంతమంది భక్తులు జనాలు. అండ్ ఇక్కడ పూజా సామాగ్రి అమ్ముతున్నారు, ప్రసాదాలు అమ్ముతున్నారు, చూడొచ్చు మీరు. గాయ్స్, ఇదే ఆ బారాషాహీద్ దర్గా యొక్క ఎంట్రీ. బయట చూడండి పూజా సామాగ్రి అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే లోపలంతా దర్శనం చేసుకొని పూజ చేసుకొని ఇట్లించే బయటకు వచ్చేటట్టు పెట్టున్నారు. చాలా పెద్ద క్యూ అయితే ఉంది ప్రజెంట్ లోపలికి వెళ్ళడానికి. షాపింగ్ మాల్స్ అంటే చాలా డిఫరెంట్ వస్తువులు మనం కొనుక్కునేవి, ఆడుకునేవి. కానీ ఇక్కడ ఎన్నెన్నో బ్యాంగిల్స్, ఐటమ్స్, చాలా రకాల వస్తువులు అయితే అమ్ముతున్నారు. ఎందుకంటే లక్షలాది భక్తులైతే ఇక్కడికి రావడం జరుగుతుంది కదా ఈ 5 రోజులలో. వాళ్ళ కోసం ఈ వర్తక వ్యాపారం అనేది చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఎన్నో మంది అంటే చిన్నపిల్లలు వస్తారు, ఫ్యామిలీస్ దూరం నుంచి వస్తారు కాబట్టి గుర్తుగా ఇవన్నీ కొనుక్కునేకి వెళ్తారు. అందుకే ఇక్కడ బాగా షాపింగ్ అయితే అభివృద్ధి చెందింది. గాయస్, మీరు ఇన్ డీటెయిల్ మొత్తం ఈ రొట్టెల పండుగ గురించి, బారాషాహీద్ దర్గా గురించి మొత్తం చూశారని అనుకుంటున్నాను. మీకు అన్ని విషయాలు తెలియజేయడం కోసమే ఈ వీడియో చాలా రీసెర్చ్ చేసి అండ్ ఇన్ఫర్మేటివ్ అందించిందని అనుకుంటున్నాను. మీరైతే అసలు తెలియని ఇన్ఫర్మేషన్ తెలుసుంటే, మీరు కొంచెమన్నా నాలెడ్జ్ అనేది తెలుసుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ తోటి వారందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఈ లొకేషన్ చూసే ఉంటారు, ఈ దర్గా పక్కనే ఉంటుంది ఈ లొకేషను. ఈ బారాషాహీద్ దర్గా స్వర్ణాల చెరువు దగ్గర బోట్ షికార్ ఉంది, ఏపీ టూరిజం నడుపుతుంది. ఈ వీడియో మనం డెడికేటెడ్ టు బోట్ షికార్ ఆల్రెడీ చేసాము. ఎవరైనా చూడకున్నామంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఈ బోట్ షికార్ అనేది కూడా ఎప్పుడు జరుగుతుంది, రొట్టెల పండుగ అప్పుడే కాదు, ఎప్పుడు జరుగుతుంది. ఈ బోట్ షికార్ కూడా ఉంది, వచ్చే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ ఇంతటితో సెలవు. సీ యూ ఆన్ నెక్స్ట్ వీకెండ్. చాలా బాగా అనిపించింది. హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వీకెండ్ వైబ్స్.